తల్లిదండ్రులు తమ పిల్లల వివాహాల కోసం, చదివించడం కోసం ఎంతటి త్యాగాన్ని చేయడానికని సిద్ధపడతారు. వాళ్ళకున్న సమస్తాన్ని కూడా కోల్పోవడానికి ఇష్టపడతారు. అదేవిధంగా దేవాది దేవుడు మనల్ని దీవించడం కోసం, ఆశీర్వదించడం కోసం, మనల్ని బలపరచడం కోసం, మనల్ని ధనవంతులుగా చేయడం కోసం ఆయన ఈ లోకానికి రిక్తుడిగా వచ్చాడు. సమస్తాన్ని కూడా విడిచిపెట్టాడు. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, కానీ ఆయనకి తలవాల్చుకోవడానికి స్థలము లేక ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ చనిపోయి దరిద్రుడయ్యి మనల్ని ధనవంతులుగా చేయడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఒకటే నువ్వు విశ్వసించు, ఆయన మన కోసం దరిద్రుడయ్యాడని నువ్వు నమ్మగలిగితే, మన కోసం ప్రాణం పెట్టాడని నువ్వు నమ్మగలిగితే, మన కోసం రిక్తుడిగా వచ్చాడని నువ్వు నమ్మగలిగితే నీ స్థితిని ఆయన మార్చగలడు, నీ పరిస్థితిని ఆయన మార్చగలడు, నీకున్న అనారోగ్యాన్ని ఆయన కొట్టివేయగలడు. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచు. ప్రైజ్ ది లార్డ్.